ఇప్పుడు నేనున్న ప్రదేశం గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రార్థించినటువంటి బండ. దాన్ని గుర్తించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక బాసిలికాలో భద్రపరిచారు. ఆ బాసిలికాను కూడా కూల్చేశారు. బట్ అయినప్పటికీ ఆ రాయిని మాత్రం ప్రిజర్వ్ చేయగలిగారు. కొన్ని రూయిన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒలివల్ చెట్లలో కొన్నిటిని నరికేశారు, కానీ ఇందులో 8 చెట్లను మాత్రము అవి అట్లాగే ఉంచారు. యేసుక్రీస్తు ప్రభువుల కాలం నాటి ఒలివ చెట్టు కూడా ఇక్కడ ఒకటి ఉంది. గెత్సేమనే అన్న మాటకు గేత్ అనేటటువంటి మాట ప్లస్ షిమెనైట్ అనేటటువంటి మాటకు రెండింటికి కలిపితే ఆయిల్ ప్రెస్ అని అర్థం వస్తుంది. నిజంగానే ఇక్కడ ఒలివల చెట్లు ఉన్నాయి. కింద వీటిని ఒలివల కాయలు కోసి వాటన్నిటిని వేసి వాటి నుంచి ఆయిల్ తీసేటటువంటి ప్రక్రియ వీళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి కాలంలో ఉన్నటువంటి అదే ఒలివ చెట్టు ఇప్పటికి కూడా ఉంది. ఇది చాలా ఆశ్చర్యం. ఇక లోపలికి వెళ్తే ఏముందంటేనండి, లోపల ఆ రాయి ఉంది. ఆ రాయి దగ్గర ఆయన ప్రార్థించాడు. ఆ రాత్రి అంతా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఒకవైపు శిష్యులేమో నిద్రావస్థలో ఉంటే మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వారిని హెచ్చరించాడు. అదే సమయంలో ఆయన దేవుని దగ్గరికి మరి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు అని ఆయన చెప్పి చేసినటువంటి ప్రార్థన. దిస్ ఈజ్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ జీసస్ వాజ్ ఐసోలేటెడ్. అంటే శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. శిష్యులకి ఆయన లోపల ఉన్నటువంటి వేదన అర్థం కావటం లేదు. ఇంకా మనుషులందరూ కూడా ఇప్పటి నుంచి దూరం అయిపోయే టైం. అక్కడ ఆయన ఉండగానే ఇస్కరియోతు యూదా వచ్చి వెంటనే ఏం చేశాడంటే ఆయన ముద్దు పెట్టి అప్పగించినట్టు చూస్తున్నాం. అప్పటి నుంచి శిష్యుల నుంచి దూరం అయిపోయాడు. ఆయన ఒంటరిగా సిలువనెక్కాడు, ఒంటరిగా సిలువలో మరణించాడు. ఇది వేదనతో కూడినటువంటి కొండ. ఈ వేదనలో యేసయ్య మనందరి కొరకు కూడా వేదన అనుభవించాడు. ఒంటరివాడిగా బాధ అనుభవించాడు. ఆయన చెమట రక్త బిందువులుగా మారేంత వరకు ఆయన ఇక్కడ వేదనను మన కొరకు ఆయన అనుభవించాడు. సాధారణమైనటువంటి మనుషులు అయితే చెమట ఎప్పుడైతే రక్త బిందువులుగా మారుతుందో అప్పుడే వాళ్ళు చనిపోతారు. కానీ యేసయ్య సమయం ఇంకా అప్పటికి రాలేదు కాబట్టి ఆయన అంత శ్రమ, చెమట రక్త బిందువులు అంటే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా కాలిపోయి నీరంతా డ్రై అయిపోయి, అంటే ఆ మంటకి ఆ వేడికి నీరంతా డ్రై అయిపోయి ఇంకా వాటర్ ఏమాత్రం మిగలలేదు అనుకున్న టైంలో చెమట బయటకు వస్తుందని మెడికల్ సైన్సెస్ చెప్తాయి. అదేవిధంగా తీవ్రమైన ఆలోచనతోటి నరాలు చిట్లిపోయి మెదడు నరాలు చిట్లినప్పుడు కూడా చెమట స్వేద గ్రంథుల్లో నుండి బయటకు వస్తుందని కూడా ఇంకొంతమంది చెప్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంత వేదనను మన యేసయ్య, నా యేసయ్య మనందరి కొరకు భరించాడు. ఎందుకోసం అంటే మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. హీ వాజ్ అబౌట్ టు రిసీవ్ ద యాంగర్ అండ్ wrath ఆఫ్ గాడ్. అందుకనే ఆ దేవుని ఉగ్రతను ఒక మనిషిగా ఆయన స్వీకరించబోతున్నాడు, విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైనటువంటిది. అందుకే దాన్ని సూచించడానికి అక్కడ ఒక పాత్రను బౌల్ ఆఫ్ ప్యాషన్ అంటారు, ఆ పాత్రను కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ రాయి మీద చేతులు వేసి నా యేసయ్య కన్నీరు గాచినటువంటి స్థలం అని దాన్ని ముద్దాడి ప్రార్థన చేసుకొని వస్తున్నారు. ఇట్లాంటి ధన్యత ఈరోజు నాకు కూడా లభించింది. థ్యాంక్ యూ.